హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని రివ్యూస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో థంబ్నెయిల్ చూశారు కదా. సో నాకు ప్రెగ్నెన్సీ టైంలో వీడియోస్ అయితే చేయలేదు. సో ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది, అంత చావు వరకు వెళ్ళి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నా బేబీ చాలా కష్టంగా డెలివరీ అయితే అయిందనమాట. సో ఇప్పుడు కొంచెం హెల్తీగానే ఉంది. అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో పూర్తిగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడే నాకు చెప్పారనమాట, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అయిన 8 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేసి చెప్పడం అయితే జరిగింది. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీడియోస్ అయితే చేయలేదు, ఏప్రిల్ నుంచి అయితే. సో ఇక్కడ నాకు హెచ్బి అనేది, అంటే బ్లడ్ పర్సెంట్ అనేది 12.7 ఉండేనమాట ఫస్ట్ సెకండ్ మంత్లో. తర్వాత బ్లడ్ వామిటింగ్స్ అని అదని ఇదని చాలా రిస్క్ అయితే ఫేస్ చేశాను. సో ఇవన్నీ చెక్ చేశారు. గ్రూప్ వచ్చేసి బ్లడ్ కూడా నాకు రేర్ గ్రూప్ అనమాట, ఏబీ నెగిటివ్ గ్రూప్, దొరకడం కూడా కష్టం అని చెప్పేశారు. సెకండ్ మంత్లో ఉన్న బ్లడ్ సడన్గా థర్డ్ మంత్కి వచ్చి టెస్ట్ చేయించుకునేసరికి బ్లడ్ పర్సంటేజ్ అనేది 8.8కి వచ్చేసింది, సడన్గా తగ్గిపోయింది. అదేవిధంగా నాకు ఇక్కడ కామెర్లు అనేవి యాడ్ అయ్యాయి. సో కామెర్లకి డైట్ ఉండమని చెప్పారు. అది ఆ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్, థర్డ్ మంత్ ఇంకా సెకండ్ మంత్ సగం నుంచే నాకు వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో మా వాళ్ళందరూ కూడా వద్దు, రిస్క్ ఎందుకు, తీపిచ్చేసుకోండి, అబార్షన్ చేయించుకోండి అన్నారు. బట్ నేను కావాలనేసి బేబీని ఉంచాను. సెకండ్ మంత్ హాఫ్ నుంచి థర్డ్ మంత్ వచ్చేంత వరకు, ఫోర్త్ మంత్ హాఫ్ వరకు కూడా నేను డైలీ ఐవీఎఫ్ అనేది అంటే సెలైన్ బాటిల్స్ అనేది కట్టించుకున్నాను. ఎందుకంటే ఫుడ్ అనేది లేదు కాబట్టి లిక్విడ్ రూపంలో ఫ్లూయిడ్స్ అనేవి డైలీ కంటిన్యూగా ఇచ్చేశారు వామిటింగ్స్కి వాటికి. నెక్స్ట్ ఫోర్త్ మంత్ వచ్చేసరికి ఇంకా బ్లడ్ పర్సంటేజ్ అనేది మళ్ళీ తగ్గిపోయింది, 8.4కి వచ్చింది. సో దీనికనేసి చేశారు ఐఎఫ్ఐ టాబ్లెట్స్, అంటే కాల్షియము అలాగే ఐరన్ టాబ్లెట్స్ అనేవి యూస్ చేస్తున్నా కూడా బేబీ గ్రోత్ అనేది పెరిగే కొద్దీ నాలో బ్లడ్ అనేది తగ్గిపోతూ వచ్చింది. సో టోటల్గా నాకు 8th మంత్ ఎండింగ్కి వచ్చేసరికి బ్లడ్ అనేది 7 పాయింట్ అలా వచ్చేసింది. డైలీ డే ఆఫ్టర్ డే వచ్చేసి నాకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ అయితే ఎక్కిస్తున్నారు, ఫ్లూయిడ్స్ బ్లడ్ కోసం అనేసి. అది కూడా రేర్ బ్లడ్ గ్రూప్, బ్లడ్ అయితే దొరకదని చెప్పేశారు, కష్టం అనేసి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేసి. ఇంకా ఐరన్ సుక్రోజ్ అనేది ఇస్తూ ఉన్నారు. డైలీ ఒక 1 వీక్లీ వన్స్ చెకప్ అనేది వెళ్తూ ఉన్నాను. సడన్గా ఏమైందంటే అంటే వర్క్ కూడా వెళ్తున్నానమాట. నేను వర్క్కి వెళ్తూ పాపను ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ ఉన్నాను. సో హై రిస్క్ అని చెప్పిన తర్వాత కూడా నేను చాలా ఇదైతే చేశాను, అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఎందుకంటే నార్మల్ అవుతుంది ప్రతి వర్క్ చేసుకుంటే అనేసి నేను అలా చేశాననమాట. సడన్గా నేను అనుకోలేదు, ఇంకా నా డెలివరీ డేట్కి అయితే టైం ఉంది చాలా. సడన్గా ఉమ్మనీరు పడిపోవడం అయితే జరిగింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి అయితే వెళ్ళాను ఆ రోజు నైట్. అక్కడ మొత్తం స్కాన్ తీసి చెక్ చేసి లైకర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ పెయిన్స్ వస్తున్నాయి, ఓఎస్ కూడా ఓపెన్ అవ్వలేదు అనేసి చెప్పారు. పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండడం వల్ల నేను అసలు అది భరించలేకపోయాను. ఇంకా డాక్టర్స్ కూడా రిస్క్ ఎందుకు, ఆపరేషన్ చేయించుకుంటావా అనేసి అడిగారు. అసలు ఆ క్షణం అయితే నా ప్రాణం పోతుందేమో అనిపించింది. సరే చేసేయండి అనేసి వెంటనే ఇంకా ఆలోచించకుండా ఆపరేషన్ నాకు ఓకే అని చెప్పేశాను. అప్పుడు కూడా వాళ్ళు సైన్స్ తీసుకున్నారనమాట. అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బ్లడ్ కూడా కావాల్సి వస్తుంది, బ్లడ్ చాలా తక్కువ ఉంది అనేసి. అది దొరుకుద్దో లేదో అన్ని బ్లడ్ బ్యాంక్స్లో ట్రై చేయండి అనేసి చెప్పారు. సో మా హస్బెండ్ నేను మాత్రమే ఉన్నాము. తనేమో బయట మొత్తం అవన్నీ చూసుకుంటున్నాడు, నేను లోపల ఒక్కదాన్నే ఉన్నాను. అంటే ఎవరు లేరనమాట. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి ఎవరు రాలేదు, మేమిద్దరమే ఉన్నాము. తను బయట బ్లడ్ అని అదని ఇదని మొత్తం రిపోర్ట్స్ కోసము దానికోసం దీనికోసం తిరుగుతున్నాడు. ఒంటరిగా లోపల భయంతో ఆ పెయిన్స్ తట్టుకోలేక ఏడుస్తున్నాను. ఇంకా డాక్టర్స్ సైన్స్ అన్ని తీసేసుకొని ఆ ఓటీకి అయితే ప్రిపేర్ చేశారు. ఓటీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా మా హస్బెండ్ నా పక్కన లేరు, తను బయట ఈ రిపోర్ట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం, బ్లడ్ కోసం సెర్చ్ చేయడం ఇలా ఉన్నారు. తను రాకముందే నన్ను ఓటీలోకి షిఫ్ట్ చేశారు. ఓటీలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎనస్థీషియా అయితే ఇచ్చారు. ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఇంకా నేను బతకనేమో అనిపించింది, అంత పెయిన్ వచ్చింది నాకు. వాళ్ళు చెప్పారు నువ్వేం భయపడకు, ఏం కాదనేసి. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత అసలు నేను నా ట్రాన్స్లో లేను.
చాలామందికి తెలుస్తూ ఉంటుందని చెప్పారు. బట్ నాకైతే ఫస్ట్ కొంతసేపు తెలిసింది. తర్వాత అసలు నాకేం అర్థం కాలేదు. కోమాలోకెళ్ళిపోయాను అనిపిచ్చింది. అదే అంటే ప్రాణం పోయే ముందు ఆహ్, మనకు ఫ్లాష్ బ్యాక్ ఏ విధంగా ఫస్ట్ నుంచి గుర్తొస్తదో అలా మొత్తం నా చైల్డ్‌హుడ్ నుంచి ఒకసారి మైండ్‌లో ఫ్లాష్ అయిందనమాట. ఇంక నేను చచ్చిపోతానేమో అనిపిచ్చింది బేబీని చూడకుండా. డాక్టర్స్‌నయితే ఒకటే అడిగాను అంత మత్తులో కూడా నా బేబీని నాకొకసారి చూపించండి అనేసి. వాళ్ళు మొత్తం చేసి బేబీని ఒకసారి చూపించారు. బట్ నేను అసలు బేబీని కూడా చూసుకోలేకపోయాను. అంత ఇదిగా అనిపిచ్చింది నాకు. ఆహ్, బయట మా హస్బెండ్ వచ్చేసారంట అప్పటికే. తన బేబీని తీసుకెళ్ళి తనకిచ్చేశారు. ఇంకా బేబీ వెయిట్ అయితే చాలా అంటే చాలా తక్కువుంది. 2 కేజెస్ అయితే ఉంది. బాక్స్‌లో పెట్టారు. తర్వాత బేబీనివ్వడానికి టైం పడుతుందేమో అనుకున్నాము. బేబీని బాక్స్‌లో పెట్టేసరికి చాలా భయమేసింది. వెయిట్ కూడా చాలా తక్కువుంది. అది కాక మంత్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎలా ఉంటుందో ఏమో అనేసి. ఇప్పుడైతే బేబీకి 47 డేస్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడైతే బేబీ ఫుల్ హెల్తీగా అయితే ఉంది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 2 కేజెస్ ఎలా అనేసి. అయితే మా హస్బెండ్‌కి కావాలనుకున్నట్టు తనకు అమ్మాయి కావాలనుకున్నాడు. అమ్మాయే పుట్టింది. సో, ఇదిగోండి మా బేబీ. చాలా అయితే చాలా కష్టపడ్డాను. మా హస్బెండ్ అయితే నాకు నిజంగా ఆహ్, అంటే హాస్పిటల్‌లో జెంట్స్‌కి అలో లేదనమాట. మొత్తం గైనిక్ వార్డ్ కాబట్టి జెంట్స్‌కి అలో లేదు. మదర్స్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదా! వెళ్ళకూడదు అనేసి చెప్పారు. బట్ అయినా కూడా నా దగ్గర ఎవరు లేరనేసి తను రిస్క్ చేసి వచ్చి అంటే వస్తూ వెళ్తూ పాపను కూడా తనే చూసుకున్నాడు. ఫస్ట్ డే అయితే నేనసలు స్పృహలోనే లేను. ఇంకా సెకండ్ డే ఫస్ట్ డే నైట్ నాకు బేబీని ఇచ్చారనమాట. డెలివరీ నేను 21 డెలివరీ అయ్యాను. 3:00కి నన్ను రూమ్‌లోకి షిఫ్ట్ చేసేసరికి 5 అయింది. 5 తర్వాత నాకు బేబీని 8:00 ఇచ్చారు ఫీడింగ్ ఇవ్వమని. సో, ఆ తర్వాత ఫీడింగ్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్తా అన్నారు. 9:00 తీసుకెళ్తే అవసరం లేదు బేబీని మీ దగ్గరే ఉంచుకోండి. హెల్తీగానే ఉంది అనేసి చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఆహ్, సెకండ్ డే ఇంక నాకు తోడెవరు లేరు. డ్రెస్సింగ్ చేయాలి ఇదంతా ఉంది కాబట్టి నాకేం అర్థం కావట్లేదు. మా హస్బెండ్ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. తనకు డ్రెస్సింగ్ ఎవరు చేస్తారు? కానీ తనే నాకు డ్రెస్సింగ్ చేయడంలో అయినా ప్రతీదీ చాలా హెల్ప్ చేశాడు. బేబీకి డ్రెస్సింగ్ చేయడం, నాకు డ్రెస్సింగ్ చేయడము చాలా అయితే చాలా హెల్ప్ చేశాడు. ఈ విధంగా అయితే నేను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇంకా సెకండ్ డే, థర్డ్ డే నుంచి నేనే పూర్తిగా రికవర్ అయిపోయాననమాట. థర్డ్ డే నుంచి వాక్ చేయడం, బేబీని చూసుకోవడము, ఫీడింగ్ ఇవ్వడము, అదేవిధంగా బేబీకి కావాల్సినవన్నీ లేచి తిరగడము, అవన్నీ నేనే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అలా 10 డేస్ అయితే హాస్పిటల్‌లో ఉన్నాము. ఇంకా మమ్మల్ని 10థ్ డే చూసి సూచర్స్ అనేవి తీసేసి ఇంటికైతే పంపించారు. ఈ విధంగా అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది హ్మ్. కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు బేబీ అయితే 47 డేస్. సో, హెల్తీగా అయితే ఉంది. ప్రెగ్నెన్సీని ఒకరితో పోల్చుకోకూడదంటారు. చాలామంది అంటూ ఉంటారు. నువ్వేనా పిల్లల్ని కంటుంది మేము కనలేదా అనేసి చాలా హర్ట్ అయితే చేశారు. సో, ప్రెగ్నెన్సీ అనేది మనిషికి అందరికి ఒకేలా ఉండదు. అంటే ఒకరితో ఒకరిని పోల్చుకోకూడదంటారు. ఎవరికున్న సింప్టమ్స్ అనేవి వాళ్ళకుంటాయి. నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో అసలు నాకు ప్రతీదీ వామిటింగ్స్ దగ్గర నుంచి చిన్న హెడేక్, ఐ పెయిన్స్ ఇలా చాలా అంటే చాలా వచ్చాయి. సో, ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మొత్తం వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడైతే బీపీ అయితే కొంచెం ఉందని చెప్పారు. ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెం బీపీ అయితే పెరిగింది. నార్మల్ అవుతుంది. టెన్షన్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పారు. ఈ విధంగా అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఎండ్ అయింది. ఇంక మీద నేను పాపకు సంబంధించి వ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.